ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎందుకంటే వాళ్ళు విజయవాడలో, గుంటూరులో ఉంటున్నట్టు కూడా తెలుసు. గుంటూరులో మాకు వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు తెలియదండి, విజయవాడలో ఎవరు తెలియదు. నాకున్న కాంటాక్ట్స్ అన్ని యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు. యూకేలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేయలేకపోయాం. నేను యూకేలో అప్పట్లో లాయర్స్ని అడిగితే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పారు. మాకు అది తెలియదు. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడు మన బాధితుల సోదరులు, మీడియా వాళ్ళ సోదరులు అందరూ చెప్పడం ఏం మాకు తెలిసిందంటే ఇది నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్, స్కామ్. మేమేం దొడ్డిదారిలో వెళ్ళలేదు, మేము కరెక్టే వెళ్ళాం. వాళ్ళే కన్సల్టెన్సీ అని చెప్పి రిక్రూట్ చేశారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు, తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చారు, తర్వాత వాళ్ళే కాస్ట్ ఇచ్చారు. 3 కాస్ట్లు ఫేక్ ఇచ్చి మళ్ళీ మాకు వీసా పర్మనెంట్ 10 years బ్యాన్ పడే చేశారు. వాళ్ళు మనుషులేనా వాళ్ళు అసలు? అంటే ఇప్పుడు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా వాళ్ళు? అసలు అండి ఇప్పుడు మొన్న కూడా చేశాను, ఈ న్యూస్లో వచ్చాయి కదా, మధుకర్కి మెసేజ్ పెట్టాను, సార్ ఏమైంది ఇట్లా నా పరిస్థితి ఏందని చెప్పాను. నో రెస్పాన్స్. బ్లాక్ చేసేస్తున్నాడు, నంబర్స్ అన్ని బ్లాక్ చేసేసాడు. మేము ఫస్ట్ కాల్స్ వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అతనితో మాట్లాడామో, సార్ మీరు 3 నెలలు మమ్మల్ని ఆపుతున్నారన్న 2 months బ్లాక్ చేశారు మమ్మల్ని. అంటే ఏమన్నా కొంచెం సార్ అనకుండా మధుకర్ గారు మీకు న్యాయం మానవతం ఉందా అన్నందుకు 2 months బ్లాక్ చేస్తాడు. అంటే మీకు తెలిసిన వాళ్ళు సాడిస్ట్ పర్సనాలిటీ అతనిది, ఒక ఈగోయిస్ట్ పర్సనాలిటీ. డబ్బులు తీసుకొని మాకు వీసా ఇప్పిస్తా అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి మమ్మల్ని బ్లాక్ చేసి ఏం పిక్కుంటావు పిక్కో, యూకేని ఇది కాదు కదా, ఏం చేస్తావు చేసుకున్నట్టు వదిలేస్తాడు. ఇక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అండి ఇక్కడ విజయవాడలో, గుంటూరు? లేదు మేడం, నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు శివ గారు ధైర్యంతోనే ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాము. ఏదేమైనా వదిలిపెట్టే సమస్య లేదు మేడం. ఇంతవరకు వచ్చాక ఇంతమంది ఉసుడు తిన్నాక పిల్లల్ని లాగారు వీడియోలోకి. ఏమన్నా మనుషుల వాళ్ళు ఫ్యామిలీ లాగుతారా? అసలు మాకు మోసం చేసి మధుకర్, డెస్టినీ కన్సల్టెంట్ డైరెక్టర్ మధుకర్. ఇఫ్ యూ గో టు యూకే వెబ్సైట్, కంపెనీ గవర్నమెంట్ వెబ్సైట్, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది మధుకర్ పేరు మీద ఉంది. ఈమె ఎందుకు వస్తుంది అసలు? ఈమెకి ఏం సంబంధం? ఇప్పుడు ఫ్యామిలీ తను కూడా ఒక వీడియో పెట్టింది, ఇదంతా కూడా కావాలనే ఫేక్ మా పైన ప్రచారం చేస్తామండి. నేను మీడియాలో బూతులు మాట్లాడలేను కాబట్టి సివిలైజ్డ్ లా అబైడింగ్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు నిజంగా కరెక్ట్ అయితే వచ్చి మాట్లాడమండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. జరుగుతున్నప్పుడు ఇంత లేటుగా రావడానికి కారణం ఏంటంటే బయట అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 1.5 year మేడం, 1.5 year మేము యూకేలో ఉన్నాం కదా మేడం. నవంబర్లో వచ్చాము, వచ్చి 6 months అవుతుంది. మేము నవంబర్లో వచ్చిన వెంటనే నాకు ఎయిర్పోర్ట్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇయర్లో హోల్ బాడీ హెల్త్ ప్రాబ్లం. 2 months రికవరీలో ఉన్నాను. రికవర్ అయిపోయిన లేదా మా అమ్మకి పారాలసిస్ వచ్చింది. ఆల్రెడీ ఆమెకి లాస్ట్ టైం మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్ ఉండే, ఇప్పుడు పారాలసిస్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమెకి మేము సర్వైవ్ సేవ చేస్తున్నాం. 3 months నుంచి ఆమెకి అదే నడుస్తుంది, పారాలసిస్ నడుస్తుంది. ఇప్పుడు ఆమెను చూసుకోవాలా, మళ్ళీ జరిగిన దాన్ని చూసుకోవాలా మేడం? ఎన్ని స్ట్రెస్ ఉన్నాయి మాకు, జాబ్ కూడా లేదు ఇప్పుడు దాకా మాకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.